ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఏ మనిషి జీవితంలో అయినా పెళ్ళి అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చిందరవందర అయిపోతూ ఉంటుంది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతనలు అనేవి కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు. అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు. ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, ధనుసు రాశి వారికి ఏ రాశి వారితో వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది, అలాగే వ్యాపార భాగస్వామి కూడా ఎవరు ఉంటే బాగుంటుంది వాళ్ళకి? తప్పకుండా. ధనస్సు రాశి వాళ్ళకి జీవిత భాగస్వామి అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే వీళ్ళకి ఆలోచన విధానం కానీ వీళ్ళ ప్రతి విషయంలో ఒక పర్టికులర్గా ఉంటారు. వీళ్ళు ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలనుకుంటారు. ప్రతి విషయంలో కొంచెం శుభ్రం ఎక్కువ, చాలా నీట్నెస్, ఏ పనైనా శుభ్రంగా చేయాలి, నీట్గా చేయాలని చెప్పేసి. చాలామందికి ఏంటంటే వీళ్ళకి ఏం పేరు పెడతారంటే అతి శుభ్రత ఎక్కువ అని చూసాను. కడిగింది 10 సార్లు కడుగుతూ ఉంటారు. ఓసిడి వాళ్ళే కొంచెం ఆ విధంగా వీళ్ళకి పేర్లు పెట్టచ్చు. ఎందుకంటే వీళ్ళకి అంత శుభ్రం, అంత పర్టికులర్గా ప్రతి విషయాన్ని ప్లానింగ్ ప్రకారంగా చేయాలి అనే ఆ లక్షణం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళకి జీవిత భాగస్వామి అనేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆపోజిట్ వచ్చారంటే వీళ్ళు తట్టుకోలేరు. అసలు లెక్క చేయరు, వాళ్ళతో అసలు మాట్లాడరు మన. అందుకని ఖచ్చితంగా వీళ్ళకి మనం ఎవరిని ఇచ్చి వివాహం చేయాలంటే 1-10 సార్లు అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు లగ్నాలు జాతకాలు చూసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది నామరాశి ప్రకారం, నక్షత్ర ప్రకారం తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి చెప్తున్నాం కదా. సో వీళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే ఏ రాశి వాళ్ళని చేసుకోవాలి అనే దానికంటే కూడా ముందు లక్షణాలు ఫస్ట్ తెలుసుకోవాలి. వీళ్ళు తెలుసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో ధనస్సు వాళ్ళకి, మీనం వాళ్ళు పాడుతారు. ధనస్సు వాళ్ళకి మకరం, వృశ్చిక రాశి వాళ్ళ లక్షణాలు రెండు కూడా సెట్ అవ్వవు. ఎందుకు సెట్ అవ్వవు అంటే వీళ్ళకున్న శుభ్రత, వీళ్ళకున్న ఆలోచన విధానం, పర్టికులర్గా డిసిప్లైన్గా వెళ్ళడం, ఒక నిదానంగా వెళ్ళడం, ఆ విషయాల్లో వీళ్ళు కొంచెం స్పీడు. మకరం వాళ్ళు కదలరు అంత తొందరగా, అసలు ఏ విషయాల్లోని వాళ్ళు అంత స్పీడ్గా వెళ్ళరు, అంత స్లోగా వెళ్ళరు. వాళ్ళు నచ్చితేనే చేస్తారు ఏ పనైనా. అందువల్ల అస్సలు సెట్ అవ్వరు. అందుకని చేసుకోవద్దని చెప్పి అంటాం. మీనరాశి వాళ్ళకి వీళ్ళకి పడుతుంది. మీనరాశి ఆలోచన విధానం బాగుంటుంది వీళ్ళకి. తర్వాత మేషరాశి ఆలోచన విధానం కూడా బాగానే ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఇంకా మిథున రాశి, ఈ ఆలోచన వాళ్ళు కూడా బాగుంటారు. సో ధనస్సు వాళ్ళకి మ్యాచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళు ఎవరిని కలుపుకోవడం అనేది కష్టం. వీళ్ళు పర్టికులర్గా వాళ్ళకు ఉన్న ఆలోచన విధానాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోవాలి. మెయిన్ ఏదో ఎలా పడితే అలా చేసేసి వివాహం చేసేస్తామంటే, వివాహం అవ్వాలి ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళ రోజు ఏంటంటే అమ్మాయిలు దొరకలేదనో అబ్బాయిలు దొరకలేదనో పెళ్లి చేసేస్తే వీళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళతో హ్యాపీనెస్ ఉండదు. ఉంటారంటే ఇంట్లో ఆ టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, అలాగే వైఫ్ ఉంటుంది అని అంటే అలా వదిలేస్తారు వీళ్ళకి. సో ధనస్సు రాశి వాళ్ళకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేటువంటి రాశి, చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అవ్వడం అనేది తక్కువే ధనస్సు వాళ్ళకి. అయ్యో. ఎందుకంటే వాళ్ళ కంపల్సరీగా వాళ్ళకున్న పర్టికులర్గా ఈ శుభ్రత ప్లస్ కొన్ని విషయాల్లో డిసిప్లైన్, కొన్ని విషయాల్లో మాట్లాడే విధానము, ఆలోచన విధానం అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ కరెక్ట్గా మ్యాచ్ అయినట్టుగా రాశి లక్షణాలు ఏం లేవు వీళ్ళకి, జనరల్గా లేవు ఈ రాశుల్లో. కొంతమందికి ఏంటంటే ధనస్సు వాళ్ళు చేసుకోవడం ఉత్తమం ఈ రాశి వాళ్ళకి. అందుకని కరెక్ట్గా ఆలోచనలు ఇద్దరు ఒకేలాగా నీట్గా ఆలోచిస్తారు కనుక ఈ విషయంలో వీళ్ళు సెట్ అవ్వచ్చు. ధనస్సు చేసుకోవచ్చు, కానీ చేసుకోకూడదు, అస్సలు చేసుకోకూడదు ఏంటంటే వృశ్చికాన్ని, మకరాన్ని చేసుకోవద్దు. మళ్ళీ కుంభాన్ని కూడా చేసుకోవద్దు. కుంభం కూడా వీళ్ళకి అంత ఫేవరబుల్ కాదు, ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే లక్షణమే. సో మీనం పర్వాలేదు, మీన రాశి వాళ్ళని చేసుకోవచ్చు. మేషం పర్వాలేదు, అది మళ్ళీ మిథునం పర్వాలేదు. మీనం, మేషం, మిథునం అయితే కొంచెం బెటర్ అంటే వీళ్ళ తగ్గట్టు కొంచెం కొన్ని విషయాల్లో వాళ్ళ తగ్గట్టు మ్యాచ్ అవ్వడం కానీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ధనస్సు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కొన్ని ఆలోచన విధానం ఏంటంటే ఏ పని చేసినా ఒక లాభదాయకంగా ఉండాలి, దాంట్లో ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి అంటారు. ఒక లాభమే ఉండాలి, ఒకరైతే ఒక పద్ధతి ప్రకారమే ఉండాలని అంటారు. ఆ రెండు జరగవు కదా జనరల్గా, ఒకసారి జరిగితే ఒకసారి జరగవు. అందుకని ఇబ్బంది, చేసుకోవద్దని చెప్తాం. అది దీనివల్ల ఏంటి అంటే మా ఇద్దరికి వైఫ్ అండ్ మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటాయి. వివాహం చాలా ఇయర్స్ తర్వాత సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కొంచెం సంతానం కలగగానే ఇంకా సంతానం కోసం కాంప్రమైజ్ అయిపోయి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయలేరు కనుక వద్దని చెప్తాం. ఏదో ఒక ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూనే ఉంటాయి.
అయితే వ్యాపార పరంగా వీళ్ళకి బాగానే ఉంటుందా? ధనుసు రాశి వాళ్ళు వ్యాపారం చేయొచ్చా? చేసుకుంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరితోనే వాళ్ళకి పెద్దగా పొందడం లేదు అని పొందడం అంటున్నారు కాబట్టి, సో భాగస్వామి వ్యాపారం అనేది చేయొద్దా అసలు వీళ్ళు? భాగస్వామి వ్యాపారం కంటే వీళ్ళు ఓన్గా ప్రొఫెషన్స్ ఇంట్రెస్ట్గా చూపిస్తారు ఎక్కువ. చాలా మందికి ఫుడ్కి చాలా ప్రయారిటీస్ ఇస్తారు. ఫుడ్ బిజినెస్ చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి కొంతమందికి. తర్వాత కొంతమందికి బిల్డర్స్కే ఇంట్రెస్ట్. సో వాళ్ళు స్టార్టింగ్ కొంతమంది బాగా చదువుతారు, ప్రొఫెషనల్గా సెటిల్ అవుతారు. కొంతమంది అస్సలు చదవరు, కానీ వాళ్ళు ఏదో ఒక వృత్తిలో వాళ్ళు సాధిస్తారు బ్రహ్మాండంగా. అది ఒక ఫుడ్ ఇండస్ట్రీ కానీ, ఒక లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసి దాంట్లో బిల్డర్గా ఎదగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళవి. బాగా చదివి ఉద్యోగం ఏమీ లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారా? అవును, 100% ఉంటారు. ఎందుకంటే ఈ ధనస్సులో డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, ఆ లక్షణాలు అలా ఉంటాయి. అగ్నితత్వ రాసి దానిలో చాలా విషయాల్లో వీళ్ళు కొంతమంది చాలా బాగా చదువుతారు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు. కొంతమంది అసలు ఇన్మెచ్యూర్డ్గా మాట్లాడతారు. కొంతమంది అసలు మాట్లాడరు. సో డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్న మనస్తత్వం అనమాట. అందుకని వీళ్ళకి ఈ 2 రాసులు తప్ప మిగతా అన్ని రాసులు కూడా చూసుకుని చెక్ చేసి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేది. సో ఈ 2 అయితే అస్సలు కదలవు. అంటే వృశ్చిక రాశి వాళ్ళు అస్సలు పడదు, మకరం వాళ్ళు అసలు కదలరు. వాళ్ళు అనుకున్న లక్షణాలు ఏమి వీళ్ళు మ్యాచ్ చేయలేరు. అందుకని చేసుకోవద్దని చెప్తాం. సో అమ్మ, ధనుసు రాశి వారికి ఏ రాశి వారితోటి వివాహం చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది, అలాగే ఎలాంటి వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.